బాధలో దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెబుతూ అండగా నిలబడతారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఆప్తులను కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలకు అనారోగ్యంతో బాధపడుతున్న వారి చెంతకు వెళ్లి పరామర్శించి నేనున్నానంటూ కొండంత భరోసా కల్పిస్తారు. బేలమండలంలో పర్యటించిన ఆయన డోప్నాల గ్రామానికి చెందిన అంకత్వార్ శ్రీనివాస్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో అతని నివాసాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే బెదోడా గ్రామానికి చెందిన బోయార్ దౌలత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో అతని నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గూడా గ్రామంలోనూ చంద్రభాగ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో కంది శ్రీనివాసరెడ్డి సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటు దహేగావ్ గ్రామానికి చెందిన నిక్కం దీపక్ మృతి చెందడంతో అతని నివాసాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం కోక్దూరు గ్రామంలో పర్యటించి ఇటీవల చనిపోయిన సుగంధాబాయ్, భగీరథాబాయ్ నివాసాలను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న అభయప్రకాష్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 3 రోజులు రూమ్లోనే ఉండే. फर्स्ट ईयर कहाँ? बेला में कुछ बोला ना चौथा कितनी उम्र तक? गुड जॉब. तो 100 लिख लिया. गुड जॉब. बच्चे सब्जी लाते नहीं करता सबका आपका बेटा है ऊपर नमस्कार. खाना हो गया? सबका हो गया? 5 बज गए. गाँव में जल्दी कर रहे मैं भी जल्दी करता हूँ.